మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పల్లెటూరులో పాడి పశువులని ఇంట్లో తమ మనుషులుగా అంటే ఇంట్లో మనుషులుగానే చూస్తూ ఉంటారు పల్లెటూళ్ళలో. అలాంటి పాడి పశువులు ఒకసారి దుర్మరణం చెందితే అంటే అనుకోకుండా ఏమైనా మృత్యువాత పడితే అది యజమానులకి చాలా బాధాకరంగా ఉంటుంది. అలాంటి విషాదమే మొబ్బా జిల్లా డోనకల్ మండలంలోని మన్నగూడెంలో ఆ విషయం చోటు చేసుకుంది. అంటే గత రాత్రి కురిసిన వర్షానికి గాలి దుమారానికి ఇక్కడ కరెంట్ తీగలు పంట పొలాల్లో పడి అవి పడ్డవి తెలియక ఈ మూగజీవాలు అక్కడికి వెళ్ళి మృత్యువాత పడ్డాయి. ప్రస్తుతం మనతో పాటు ఆ మూగజీవాల అంటే ఆవుల యొక్క యజమానురాలు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్తే. ఏం పేరమ్మా నీ పేరు? చాలమ్మ. ఎలా జరిగింది నిన్న? ఇదే పొద్దునే వదిలిపెట్టినాం. వదిలిపెట్టి ఆ పచ్చగా గాను వచ్చినాయో పోయినాయి, అవి తిన్నాయి, ఆ కరెంట్ పట్టుకున్నాయి. కరెంట్ పట్టి ఇక చచ్చిపోయినాయి 6 సాల్తీలు ఒక ఆంబూతు. 6 ఆవులు ఒక ఆంబోతు చనిపోయింది. అంటే అన్ని మీయేనమ్మా? అన్ని మాయి కావు, తల ఒకటి. దీంట్లో ఆవులు మొత్తం 6 ఉన్నాయి. అన్ని దూడతలు? అన్ని దూడ తల్లులే. మాయి అన్ని దూడ తల్లులే. 6 సాల్తీలు ఆవును ఒక పోతు కూడా. అంటే అవి ఈయన ఎన్ని రోజులు అవుతున్నాయి? ఈయన ఇక ఎవరి ఎన్ని రోజులు మాది ఒక 16 రోజులు అయినాయి, ఒక ఆయనకు 13 రోజులు అయినాయి, ఒకళ్ళు నెల 20 రోజులు ఇంతే సారు. అంటే మీ ఇంట్లో మీ తోటి అంటే మీ ఇంట్లో మనిషిలాగానే మీరు ఆవులను చూసుకునేది కదా? చూసుకునేది కామ్గా మంచిగా వాటికి చూసుకునేది. ఇక నెల రోజుల నుంచి ఇంటికి వచ్చినాయి. ఇన్ని రోజులు మేము చాలానే కట్టేసుకున్నాం. ఇప్పుడే ఒక 20 రోజుల నుంచి వదిలి పెడతాను, పొద్దున వదిలి పెడతాను. ఇవాళప్పుడు మళ్ళీ ఇల్లే చేరుతున్నాయి. ఇక అయిపోగానే పట్టినాయి. అంటే వేసవి కాలం అయిందని చెప్పేసి మీరు ఇక్కడ కట్టేయకుండా బయట ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి పచ్చని వాతావరణం అంటే పచ్చగా పైరు ఉంటే పచ్చగా ఉంటుంది కాబట్టి గడ్డి వాటిని మేపడానికి బయటికి పంపిస్తున్నారు. అంటే అవి బయటికి పంపించినప్పుడు అవి అనుకోకుండా ఈ సంఘటన జరిగింది అనుకుంటా. ఈ సంగతి జరిగింది. వదిలిపెట్టినాం. ఇక 4ంటికి 6ంటికి ఇంటికి కొత్తయ్యాయి. నిన్న పొద్దున్నే 6ంటికి 7ంటికి వదిలిపెడితే 9 కాకనే పట్టుకున్నది. నిన్న సాయంత్రం జరిగింది అంటారు ఈ విషయం? పొద్దున్న 8-9ంటికే జరిగింది. పొద్దున్న జరిగింది. దానం చేసి వచ్చిర్రు. పొక్కులింగి టాటర్ వచ్చి తీసుకుపోయి బొంద తీసి బొందలో వేసి వచ్చిండ్రు. అంటే అవి ఎక్కడైతే కరెంట్ షాక్తో తగిలి చనిపోయాయో అక్కడనే మీరు దాన్ని అంతిమంగా అక్కడనే పూడ్చారు? ఆ ఏరియాలో అన్నే పెట్టిండ్రు. ఫస్ట్ అంటే ఈ ఆవులు చనిపోయాయని మీకు ఎవరు చెప్పారమ్మా? మాకా అక్కడ 2 చూసిర్రు. వాళ్ళు చూసి ఫోన్లు చేస్తే ఇక కరెంట్ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు బంద్ పెట్టిర్రు. పోయి చూస్తే అన్ని సోల్పుదుగా పడి ఉన్నాయి. మనతో పాటు ప్రత్యక్షంగా చూసినటువంటి గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్. నా పేరు వంగూరి వెంకన్న సార్. మేము మన్నెవాడ నుంచి ఉదయం 8 గంటలకు మేము పనికి వెళ్తున్నాం సార్. పనికి వెళ్తుండగా రోడ్డు పక్కన నుండి అక్కడికి ఒక ఆవు కింద పడేది సార్. గడ్డ కింద పడిపోయేటప్పటికి మా వాళ్ళు చూసి ఎంకన్నా బండి ఆపు ఆడ ఆవు కింద పడిపోయింది పొదారాయంటే బండి తీసుకొని బండి ఆపి తిరిగి వెనక్కి వెళ్ళాం సార్. మేము పోసేటప్పటికి కొన్ని పడిపోతున్నాయి, కొన్ని వస్తున్నాయి, కొన్ని పడిపోతున్నాయి, కొన్ని వస్తున్నాయి. ఇక తట్టుకోలేక మేము మిగతా వాటిని అల్లించుకుంటూ ఇంకొక ఇంత గొల్లల అబ్బాయి వచ్చేసింది సార్. ముగ్గురం కలిసి చాలా వరకు క్యాచ్ చేసినాం, అల్లించినాం. అయినా మాకు ఆగట్లేదు అవి. వీళ్ళని 2 వదిలిపెట్టేసి మా వాళ్ళని నేను ఒక్కరిని బండిసుకొని వచ్చేసి సబ్స్టేషన్కి వచ్చేసి వాళ్ళతో చెప్పుకొని మళ్ళీ మేము తిరిగిపోయేటప్పటికి మొత్తం ఒక 6 ఆవులు సార్. అంటే మీరు ప్రత్యక్షంగా అది ఆవులు చనిపోవడం చూసినప్పుడు మీరు సబ్స్టేషన్కి ఫోన్ చేసి కరెంట్ ఆఫ్ చేయించారు? అవును సార్. నేను వెళ్ళిపోయాను సార్. మా వాళ్ళు 2 అక్కడ ఆఫ్ చేసిన ఆ గొడ్డకాడ ఆఫ్ చేసేసి నేను బండి వేసుకొని వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఫిర్యాదు చేసేసి కరెంట్ ఆపి మళ్ళీ వెళ్ళిపోయాను సార్. అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి 6 ఆవులు ఒక పోతు కూడా సార్. 6 ఆవులు ఒక పోతు, మొత్తం 7 ఆవులు ఒకే ఊర్లో ఇక్కడనే అంటే ఈ ఊరు వాళ్ళే చనిపోయాయి. మొత్తం అక్కడ ఎన్ని ఆవులు ఉండే? అక్కడ మొత్తం దగ్గర ఒక 60-70 ఆవులు ఉన్నాయి సార్. 60-70 ఆవులు ఉండే? అవును సార్, 60-70 ఆవులు ఉన్నాయి సార్. వాటి అన్నింటినీ కూడా మేము వెనక్కి వెళ్ళగొట్టినాం. అవి మా మీదకి వస్తుంటే కూడా మేము మళ్ళబడి మేము రాళ్ళు చేసుకుంటూ వెళ్ళగొట్టి ఒక 10-20 నిమిషాలు వాళ్ళతో ఫైట్ చేసి మేము తిరిగి మా వాళ్ళు 2 వదిలేసి నేను బండి మీదకి వచ్చేసి సబ్స్టేషన్కి వచ్చేసి వాళ్ళతో మొదలుపెట్టుకొని ఆ కరెంటు మళ్ళీ వచ్చే లైన్లు బంద్ చేపించేసి తిరిగి మళ్ళీ వెళ్ళిపోయాను సార్. నేను వెళ్ళిపోయేటప్పటికి ఇంకా 6 ఆవులు పడిపోయినాయి. 6 ఆవులు కూడా మా ఊళ్ళే. వాళ్ళు మేమంతా కలిసి ఉంటాం సార్. వాళ్ళు మా వాళ్ళే సార్, అంత పేదలు సార్ మేము. అంటే ఈ 6 ఆవులు అంటే ఒక్కొక్క ఆవు ఎంత ఖరీదు ఉంటుంది? ఒక్కొక్క ఆవు వచ్చేసి 60,000 దాకా పడుతుంది సార్. అది 60, 65, 50 మధ్యలో పడుతుంది సార్. అవన్నీ దూడతల్లు సార్. వాటికి దూడలు ఉన్నాయి.
అంటే అన్నిటికీ దూడ తల్లులు అవి. దూడతల్లు ఉన్నాయి సార్, వాటన్నిటికీ ఒక్కొక్క దానికి దూడ తల్లి. ఇప్పుడు దూడలు మిగిలిపోయినాయి, చిన్న చిన్న దూడలు ఉన్నాయి సార్. అవి పాలు దిగే దూడలు మరీ ఘోరంగా అరుస్తున్నాయి. చూస్తున్నారు కదా మీరు కూడా, దూడలు అరుస్తున్నాయి. ఇక వాటితో పాటు వాళ్ళు బాధపడుతున్నారు. అంతా పేదలు సార్, పేదలు. చూసారు కదా, కాడికి పాడికి జీవనాధారమైన ఆవులు, ఇంట్లో మనుషులతో సమానమైన ఈ ఆవులు ఒకేసారి చనిపోతే రైతులకి నెక్స్ట్ ఈ వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాకాలంలో వాటితోని పని చేసుకుంటేనే వాళ్ళకు జీవనాధారం. అలాంటి ఆవులు ఒకేసారి చనిపోవడం కూడా వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు.